ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే, ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా, అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సర కాలం, సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే, ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశి రీత్యా మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి గురువు మీకు 12వ స్థానంలోకి వచ్చి చేరుతున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి చూసుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా మనం మంచి ఫలితాల గురించి చెప్పుకుందాం, దాని తర్వాత జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. మంచి ఫలితాలు ఏమిటి అంటే, చాలా క్లియర్గా రుణాలు లభిస్తాయి. కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించినటువంటివి చాలా మటుకు క్లియర్ అవుతాయి. అదేవిధంగా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఇవి ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంతకాలం నుంచి 4వ స్థానంలో కేతు ఉండి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి, ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటున్నాం ప్రతి నెల కూడా. దాని మీద కాస్త గురువు దృష్టి ఉండడం వల్ల అటువంటివి ఏవైనా ప్రాపర్టీస్ తీసుకొని డిస్టర్బ్ అవుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ని ఇస్తాడు ఇక్కడ. మరి జాగ్రత్తలు ఏమిటండి? జాగ్రత్తలు చాలా క్లియర్గా, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా కేర్గా ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, దీనికి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంటుంది, నేను ఏదైనా తొందరపడి డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానా అనేటువంటిది చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆలోచన స్థానాన్ని ఇబ్బందినిస్తాడు గురువు ఇక్కడ. అంటే ఆలోచన చేయకుండా తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం. మిథున లగ్నం వారికి గుర్తుపెట్టుకోండి, మిథున లగ్నం వారికి ఆలోచన సంబంధించిన విషయం మీద ప్రభావం చూపిస్తాడు. అలాగే సంతాన సంబంధించినటువంటి విషయంలో, రాజకీయ సంబంధించినటువంటి విషయంలో, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో, అంటే తొందరపడి ఎవరో చూడండి మనం చూస్తూ ఉంటాం, ఫ్రెండ్ ఎవరో, ఎందుకంటే ఫ్రెండ్స్ మూలంగా షేర్ మార్కెట్ మూలంగా దెబ్బపడుతుంది. అంటే అలాగా ఫ్రెండ్ ఎవరో, నేను లాస్ట్ వీక్ 1,00,000 రూపాయలు పెట్టాను షేర్ మార్కెట్లో, నాకు టక్కన 4 లక్షలు వచ్చాయని చెప్తాడు. ముందే అప్పుల్లోనో ఇంకో బాధల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అరే ఫ్రెండ్కి వచ్చింది కదా, నేను 1,00,000 పెట్టేసి సొప్పు చేసి 1,00,000 పెట్టేసి ఆ 4 లక్షలు వస్తే అప్పులు తీసేసుకోవచ్చు కదా, ఆశతో మనం పెడతాం. ఇక్కడే మీరు పప్పులో కాలేస్తారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పొరపాటును కూడా స్నేహితుల మాటో లేకపోతే ఇంకోళ్ళ మాటో విని షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి. గురువు మారుతున్నందుకు, అంటే అది గురువు మారకముందు వెళ్ళిపోవచ్చా అండి అని అడుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్లో మీకు రాణించాలి అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ప్రతి లగ్నానికి, ప్రతి ఇన్సిడెంట్ జరగడానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆస్ట్రాలజీ. మొత్తం సూత్రాలు ఆస్ట్రాలజీ అంటే మాయలు, మంత్రాలు, ఊహించుకోవడాలు కాదు. సూత్రం ఏమిటా సూత్రం?
5వ స్థానాధిపతి, ధనస్థానాధిపతి, ఆకస్మికంగా ధనాన్ని వచ్చే స్థానాధిపతి అయిన అష్టమాధిపతి, అంటే 5, 2, 8 లాభాధిపతి, వీళ్ళు చాలా క్లియర్గా ధనాన్ని ఇచ్చే దాంట్లో ఉండాలి. ధన సంబంధించిన కారకత్వాలు ఇవి పొంది ఉండి నీచభంగ రాజయోగము అంటారు. నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ కలిసి ఉంటే వారికి ఖచ్చితంగా షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వచ్చి తీరుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. డైలీ ట్రేడింగే చేసుకోండి, వాళ్ళు లాంగ్ టర్మ్ చేసుకోండి. కానీ అలా కాదండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది షేర్ మార్కెట్లో, ఒక మంచి బాగా షేర్ మార్కెట్లో ఆరుదేరిన వ్యక్తిని కన్సల్ట్ అయ్యి లాంగ్ టర్మ్లో ఏ షేర్ కొంటే మంచిది తెలుసుకొని కొనవచ్చు, తప్పు లేదు అందులో. కానీ ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ కానీ అనుభవాలు కానీ దాని మీద ఎటువంటి ట్రైనింగ్స్ తీసుకోకుండా ఎవరో ఫ్రెండ్కి వచ్చింది నాకు వచ్చేస్తుంది అనుకుని పెట్టారా, డబ్బులు పోతాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? మీరు లలితాంబిక అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, లేదా ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి. గోవులకి బెల్లము, అదేవిధంగా అరటికాయలు తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడం మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు. కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఈ రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం కానీ, లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తుంది. అలా అని చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏమంటే నాకు గురువు బాలేడు అందుకే నేను కనకపుష్యరాగం పెట్టేసుకున్నాను అంటాడు. అలా పొరపాటును కూడా చెయ్యకూడదు. ఎందుకంటే చెప్తాను చూడండి. మీ దగ్గర కొన్ని కూరగాయలు ఉన్నాయనుకుందాం, వంకాయలు ఉన్నాయనుకుందాం, అంటే చిన్న ఎగ్జాంపుల్ కోసం. అందులో పుచ్చిపోయినవి, పాడైపోయినవి ఉంటాయి, బాగున్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు పుచ్చిపోయినవి వండుకొని తింటారా, బాగున్నవి తింటారా? బాగున్నవి తింటాం. ఎందుకంటే పుచ్చిపోయినవి ఎందుకు తినము అంటే అమ్మ పుచ్చిపోయినవి ఎలా తింటామంటే కడుపులోకి వెళ్తుంది, ఇబ్బంది కదా అని కదా.
మరి గురువు మీకు పాడు చేస్తున్నప్పుడు గురువారాలు ఉపవాసం ఉండాలి, అంటే వదిలేయాలి కొన్నిటిని. గురువుకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంతేగాని గురువు గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ చేయకూడదు. రత్నం అనేటువంటిది ఏంటంటే ఆ ఎనర్జీని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీకు ఆల్రెడీ నెగటివ్ ఫోర్స్ రూపంలో గురుగ్రహానికి సంబంధించింది వస్తుంది. అలాంటప్పుడు మీరు తీసుకొచ్చేసి మళ్ళీ రత్నం పెట్టుకుంటే ఎలాగా? అది ఇంకొంచెం పెరుగుతుంది దాని ప్రభావం అనేది. సాధారణంగా చాలామందికి ఏంటంటే రత్నము ఏది ధరించాలో చాలామందికి తెలియదు. మాకు ఈ ఫలానా మహాదశ నడుస్తుంది, శనిదశ నడుస్తుంది, నీలం పెట్టేసుకున్నాను, గురుదశ నడుస్తుంది, కనకపుష్యరాగం పెట్టేసుకున్నానండి, చంద్రదశ నడుస్తుంది, ముత్యం పెట్టేసుకున్నాను అంటారు. అది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. చలికాలం నడుస్తుందండి అందుకని ఐస్ క్రీమ్ తింటున్నాను అంటారు ఎవరైనా. ఎందుకంటారు? చలికాలం అండి చల్లగా ఉంది కాబట్టి నేను ఐస్ క్రీమ్ తినేస్తున్నాను అన్నారు కదా. ఎందుకంటారు అంటే మీకు ఏది యోగ్యవంతంగా ఉంది, మీ ప్లానెట్స్లో ఏది యోగ్యవంతంగా ఉంది దానికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు ఏ ప్లానెట్ యోగ్యవంతంగా ఉండదు. చాలా రేర్ కేసెస్, కోర్టులో ఒకటి ఉంటుంది, వాళ్ళు రత్నం అసలు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు మీకు యోగ్యవంతంగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఇప్పుడు నడుస్తున్న మహాదశ ఏదైతే ఉందో తత్సంబంధించినటువంటి రూపు ఉన్నటువంటిది వేసుకోండి మెడలో. లేదా రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షకి నో సైడ్ ఎఫెక్ట్స్. ఆ రుద్రాక్షలో కూడా కెరియర్ కోసం దశముఖి వేసుకోండి. వ్యాపార లాభం కోసం 11 ముఖి వేసుకోండి. లేదా పంచముఖి చాలా తక్కువ రేట్లో 50-100 రూపాయలకి వచ్చేస్తుంది పంచముఖి అయితే, అది కూడా వేసుకోవచ్చు. ఈ దశముఖి 11 ముఖీస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా నేను మీకు చెప్పేది ఒకటే, ఇవన్నీ నాకేమీ తెలియవు. ఈ గోచారము, వాస్తు, గ్రహాలు, నక్షత్రాలు, గురువు మారాడా శని మారాడు ఇవేమీ నాకు తెలియవు స్వామి. నువ్వే నాకు దిక్కు, నేను నిన్నే అన్నిట్లో చూసుకుంటూ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారికి వేటితోని సంబంధం లేదు. ఆ లలితాంబిక అమ్మవారి పాదాలు పట్టుకొని మీ ప్రయాణం సాగించండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.